తెలంగాణలో ఇక నెక్స్ట్ రాబోయేది మా ప్రభుత్వమే అని కేటీఆర్ కంటే ఎక్కువ కూడా ఒక పార్టీ వాళ్ళు అంటారు. ఎవరు? భారతీయ జనతా పార్టీ నాయకులు. అంటే వాళ్ళు ప్రతిసారి ఎన్నికల ముందు నెక్స్ట్ మాదే గవర్నమెంట్ అంటారు. పోయి ఆ గవర్నమెంట్ వచ్చేటట్టు వీళ్ళు ఏమైనా చేస్తారా అంటే చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అండ్ అధిష్టానం కూడా ఈ భారతీయ జనతా పార్టీకి అంత ఫోకస్ చూస్తున్నట్టు కూడా అనిపిస్తలేదు. కొన్ని చర్యలు చూస్తుంటే భాజపా ఉపాధ్యక్షులుగా పురంధరేశ్వరి, రామ్ మాధవ్ అని చెప్పేసి అయితే ఈ కొత్త జట్టు ఏదైతే ఉందో, కొత్త టీం ఏదైతే తయారైందో దాంట్లో దక్షిణాది నుంచి మిగిలిన అన్ని రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఒక్క జాతీయ జట్టులో తెలంగాణకు దక్కని చోటు ఒక్కరు కూడా జాతీయ స్థాయి పదవులు దక్కలేదు. ఇది ఎంత దారుణం చూడరు. మొన్ననే మిగతా అన్ని చోట్ల గెలిచింది భారతీయ జనతా పార్టీ. నెక్స్ట్ ఫోకస్ తెలంగాణ మీదనే, తెలంగాణ దున్ని పడేస్తుందని చెప్పేసి మనం వార్తలు విన్నాం. కానీ తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు ఇప్పుడు అధికారులకు రావాలంటే వీళ్ళకి ఇన్ని పదవులు ఇవ్వాలి, వీళ్ళని బలోపేతం చేస్తే వాళ్ళ కార్యకర్తలను బలోపేతం చేస్తారు, కార్యకర్తలను బలోపేతం చేస్తే వాళ్ళు ఓటర్లను ఆకర్షిస్తారు. అప్పుడు పార్టీ అధికారులకు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కానీ అసలు నాయకులకే పదవులు దక్కకపోయిన తర్వాత ఈ అధికారులకు రావాలనేది అది చాలా సుదూరం అనే చెప్పుకోవాలి. ఇక్కడ చూడరి, నిన్ననే కొత్త జట్టును భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడిగా పురంధరేశ్వరిని నియమించారు. రామ్ మాధవ్ని, స్మృతి ఇరానీకి ఏమో ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. కోశాధికారిగా పీయూష్ గోయల్కి ఇచ్చారు. జాతీయ జట్టులో తెలంగాణకు దక్కని చోటు. దక్షిణాది నుంచి మిగిలిన అన్ని రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. సో అంతర్గత విభేదాలే కారణమా? సో ఏంది, జాతీయ కార్యవర్గంలో తెలంగాణ భాజపా నాయకులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అటు ఈటల రాజేందర్కి వస్తుంది అనుకున్నారు, ఎంపీ అరవింద్, ఇంకా చాలా మంది నాయకులు అనుకున్నారు. ఇవాళ కూడా రాలే. జాతీయ ఆఫీస్ బేరల్లో రాష్ట్రం నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. జాతీయ ఉపాధ్యక్షులుగా రాష్ట్రం నుంచి ఒక్కరు కూడా లేరు. 2020లో జాతీయ కార్యవర్గంలో డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలుగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమెకు చోటు దక్కలేదు. గత జాతీయ కార్యవర్గంలో పార్టీ సీనియర్ నేత డాక్టర్ లక్ష్మణ్ కు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కూడా అవకాశం ఇచ్చారు. 2022లో ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపారు. ప్రస్తుతం ఆయనకు అవకాశం రాలేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని 2023లో భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధిష్టానాన్ని నియమించింది. అలా గత కార్యవర్గంలో రాష్ట్రం నుంచి ఇదివరకు ముగ్గురు ఉండే, ఇప్పుడు ఈసారి ఒక్కరు కూడా లేరు. దక్షిణాది తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత లభించడం అనేది గమనార్హం. గత లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకున్న భాజపా వచ్చేసారి రాష్ట్రంలో పాగావేనని ఇంకేం గట్టి ప్రయత్నాలు. 8 పార్లమెంట్ సభ్యులు ఇచ్చినటువంటి తెలంగాణకు ఒక్క జాతీయ స్థాయి పదవి ఇవ్వాలి. వాళ్ళు ఓటర్ల దగ్గరకు పోయి ఏం ఓట్లు అడుగుతారు, కార్యకర్తలకు ఏం చెప్పుకుంటారు, అధికారం రావడానికి ఎన్ని తంటాలు పడాలి. అసలే తెలంగాణ అడ్డగోలు పార్టీలు అయిపోయినాయి. ఇక ఈటల రాజేందర్, డీకేఆర్ తదితరులు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జాతీయ ఆఫీసు బేలలోనే ఎవరికి అవకాశం కల్పించకపోవడంతో రానున్న రోజులలో తెలంగాణపై అధిష్టాన వైఖరి ఎలా ఉంటుందో అన్న అంశం అయితే చర్చనీయాంశమైంది. కంగు తిన్న రాష్ట్ర భాజపా. సో బట్ ఇది కూడా మరి కేంద్ర మంత్రివర్గంలో ఏమైనా అవకాశం కల్పిస్తే అందుకనే ఈ జాతీయ స్థాయి పార్టీ పదవులను వేరే వాళ్ళకి ఇచ్చారని కూడా అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైన వ్యూహంతో తెలంగాణలో ఉన్నట్టయితే కనబడతలేదు. మరి రానున్న రోజులలో ఏమైనా వ్యూహాలు మార్చుకుంటారా, కొంత అగ్రెసివ్గా ఏమైనా పోతారా అనేది అయితే ఎదురు చూడాలి. ప్రస్తుతానికైతే దక్షిణాది రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలకు పదవులు వచ్చినాయి, ఒక్క తెలంగాణ బీజేపీ నాయకులు తప్ప.